పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్కారం. ఎంహెచ్పిఎస్ ముస్లిం హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, న్యాయ కోవిదులు, విద్యావేత్త మహమ్మద్ అసద్ గారితో ఉన్నాం మనం. ఈరోజు అంశం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఎన్నికల హామీలు కురిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముస్లిం సమాజం పాత్ర కీలకంగా ఉంది. కాబట్టి ముస్లిం సమాజం తెలంగాణ రాష్ట్రంలో ఏమి కోరుకుంటుంది, ఈ 2023 ఎన్నికల్లో ఏ పార్టీ వైపు దృష్టి పెడుతుంది, ముస్లిం సమాజం అసలు వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి, ఈ అన్ని అంశాలకు సంబంధించి సార్ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నాగరం ముగింది. అన్ని ప్రధాన పార్టీలు కూడా భారీ స్థాయిలో హామీల వర్షాన్ని కురిపిస్తూ ఉన్న మాట వాస్తవము. కానీ మీరు ముస్లిం సమాజానికి సంబంధించి వాళ్ళ అవసరాలు ఏంటి, స్థితిగతులు ఏంటి, ఈ రాష్ట్రంలో వాళ్ళు అభివృద్ధి సాధించాలంటే ఏం చేయాలి, ఆయా రాజకీయ పార్టీలతో మీరు ఏమి కోరుకుంటున్నారు, ఆయా రాజకీయ పార్టీలు ముస్లిం సమాజానికి ఏ బాధ్యతలు, వాళ్ళు ఏ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి, అలాగే ముస్లిం సమాజ సంపూర్ణ అభివృద్ధికి ఎటువంటి ప్రణాళికలు వాళ్ళు తీసుకురావాలి అనే అంశం మీద దృష్టిని కేంద్రీకరించడానికి మీరు అడిగినారు. అది చాలా ప్రధానమైన అంశం. తెలంగాణ రాష్ట్రం 2014లో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత నూతన తెలంగాణ రాష్ట్రంలో ముస్లింల స్థితిగతులపై మనకు ఎటువంటి అభివృద్ధి అవసరమనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సుధీర్ కమిషన్, ఎంక్వైరీ ఆఫ్ కమిషన్ అని చెప్పి మాజీ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి సుధీర్ గారిని నియమించడం జరిగింది. సుధీర్ గారి కమిషన్ విస్తృత స్థాయి యాత్రలు జరిపి అన్ని నియోజకవర్గాలు తిరిగిన తర్వాత నాటి 10 జిల్లాలకి సంబంధించి మండల స్థాయిల్లో ముస్లింల స్థితిగతులపై అధ్యయనం చేసి స్పష్టమైన నివేదికని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో 2 దఫాల్లో ప్రభుత్వం ఈ విషయాలన్నింటినీ కూడా క్రోడీకరించి సర్వే జరపడం జరిగింది. మొట్టమొదటిసారి సుధీర్ కమిషన్తో పాటు అంతకుముందున్న జస్టిస్ రాజేంద్ర సచార్ కమిటీ రిపోర్టు, రంగనాథ్ మిశ్రా కమిషన్ రిపోర్టు, కుండు కమిటీ రిపోర్టు, అలాగే గోపాలకృష్ణ కమిషన్ రిపోర్టులు అన్నీ కూడా పరిగణలోకి తీసుకొని వాటిల్లోని అంశాలన్నింటినీ కూడా, వాటిల్లోని అధ్యయనాలన్నింటినీ కూడా, వాటిల్లో ఉన్న ప్రతిపాదనలన్నింటినీ కూడా సమకూర్చుకొని కోఆర్డినేట్ చేసుకొని సమీకృతంగా తెలంగాణ రాష్ట్రంలో ముస్లింల పరిస్థితిని సమీక్షించాలి అనే ఉద్దేశంతో, సదుద్దేశంతో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు వారే ముఖ్యమంత్రి అటువంటి రిపోర్టు తీసుకోవడం జరిగింది. విస్తృత స్థాయి పర్యటన సుధీర్ కమిషన్ నిర్వహించింది. ప్రజా దర్బార్లని సైతం నిర్వహించింది. ఎక్కడ పడితే అక్కడ పోయి సభలు పెట్టడం, అలాగే ముస్లిం సమాజాన్ని ఒక చోట పిలిచి వాళ్ళకున్న సమస్యలన్నింటినీ కూడా తెలుసుకోవడం, అలా అధ్యయనం చేయడం, ముస్లింల స్థితిగతులతో పాటు ఆర్థిక సామాజిక పరిస్థితులన్నింటినీ కూడా ఎక్స్పర్ట్స్ కమిటీ ద్వారా, అలాగే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్కి సంబంధించిన శాస్త్రవేత్తల్ని, ఆర్థికవేత్తల్ని పిలిపించి ఢిల్లీ యూనివర్సిటీకి సంబంధించిన కొంతమంది ప్రొఫెసర్లని పిలిపించి కమిటీ సభ్యులుగా నియమించి థీసిస్ ద్వారా తార్కికంగా, శాస్త్రీయంగా, సాంకేతికంగా మొత్తం విషయాల్ని తాను తెలుసుకోవడం జరిగింది. ఆశ్చర్యకరమైన అంశం, బాధాకరమైన అంశం ముస్లిం సమాజానికి తెలంగాణ రాష్ట్రంలో ఏంటంటే దానిపై శ్వేతపత్రం విడుదల చేయలేదు. అందులో ఎటువంటి ప్రతిపాదనలు వచ్చినాయి అనేది మార్కెట్లోకి తీసుకురాలేదు. అసెంబ్లీ సాక్షిగా ప్రవేశపెట్టలేదు. ఎంక్వైరీ కమిషన్ వేసిన తర్వాత సచార్ కమిటీ రిపోర్టు పార్లమెంట్ పటలంపై 2006లో పెట్టడం జరిగింది. అక్కడ మన్మోహన్ సింగ్ గారు ఏర్పాటు చేసిన తర్వాత సంచలన విషయాలు బయటికి వచ్చినాయి. ఆర్థిక పరిస్థితి సరాసరి సగటు ఒక షెడ్యూల్ ట్రైబ్ కన్నా, షెడ్యూల్ క్యాస్ట్ కన్నా ముస్లింల ఆర్థిక పరిస్థితి చాలా దారిద్ర్య రేఖ దిగువ ఉందని చెప్పి ముస్లిం సమాజం సైకిళ్ళు రిపేర్ చేయడము,
అలాగే చిన్న చిన్న చిరు వ్యాపారాలుగా మారడము, అలాగే కార్మిక రంగంలో ఎక్కువగా ఉండడము, విద్యార్హతలు లేకపోవడం, వాళ్ళ సంపూర్ణ వికాసానికి అవకాశం లేకుండా పోయిన అంశాలన్నింటినీ కూడా జస్టిస్ రాజేంద్ర సచార్ కమిటీ చెప్పడం జరిగింది. ఆ చేదు నిజాలు ఎప్పుడైతే బయటపడ్డాయో అప్పటి నుంచి మన్మోహన్ సింగ్ సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ఆ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పినప్పుడు 96% ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, బీసీలు ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో పెత్తందారీ వ్యవస్థ, అలాగే అగ్రవర్ణాలు కేవలం 3-4% ఉన్నారు. సుమారు 13.5% ముస్లింలు ఉన్నారు. ఇప్పుడు 17% వరకు వచ్చారు. కొత్తగా సర్వే జరగలేదు. ఇవాళ దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేక చర్చని ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ చర్చ ఏంటంటే, తమాషా ప్రకారము రాజకీయ నేపథ్యం అనేది ఆయా కులాలకు ఉండాలి అనే ఆలోచనని రాహుల్ గాంధీ ప్రవేశపెట్టాడు ప్రయోగాత్మకంగా. అది ఎలా ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాడంటే, పార్లమెంటు పట్టణంలో చాలా ఓపెన్గా ఈ యావత్తు బడ్జెట్ని శాసించే ఈ ప్రిన్సిపల్ సెక్రటరీస్, ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో అందులో 96-97% అందరూ కూడా అగ్రవర్ణాలకి సంబంధించిన వాళ్ళు కాబట్టి అగ్రవర్ణాల పురోభివృద్ధికి, పెత్తందారీ వ్యవస్థకి కొమ్ముగాయడానికి మాత్రమే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ అలాకేషన్ జరుగుతుంది, ఆ దిశలో పోతుంది. కాబట్టి డెవలప్మెంట్ రావట్లేదు. కేవలం 5% బడుగు బలహీన వర్గాలు, బీసీ వాళ్ళ చేతుల్లో బడ్జెట్ కేటాయింపులు ఉంటున్నాయి, 96% అగ్రవర్ణాల చేతిలో ఉంటున్నాయి అనే నేపథ్యాన్ని ఏదైతే పార్లమెంట్ సాక్షిగా అతను ముందుకు తీసుకొచ్చాడో దానిపై ఇవాళ దేశవ్యాప్త చర్చ జరుగుతూ ఉంది. మన రాష్ట్రంలో వచ్చినప్పుడు కూడా ముందుగా కేసీఆర్ ఉద్దేశం ఏంటంటే, ఆయా సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి భావాలన్నింటినీ కలెక్ట్ చేసి వాళ్ళకి సంపూర్ణ వికాస పద్ధతుల్లో ఎలా నెట్టాలనే ఆలోచన తీసుకొచ్చాడు. అది చూసిన తర్వాత అతను కూడా బాధపడి 12% రిజర్వేషన్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాడు. 4% ప్రస్తుతం అమలవుతున్న రిజర్వేషన్ సరిపోదు, వాళ్ళ స్థితిగతులు బాగులేవు, వాళ్ళ స్థితిగతులు మెరుగుపడాలి అంటే రిజర్వేషన్ తప్పనిసరి పరిస్థితి. 12% రిజర్వేషన్ అనేది కేవలం విద్యలో కాకుండా రాజకీయంగా కూడా రావాలి అనే ఉద్దేశంతో పెట్టాడు. తర్వాత ఈ మధ్య కాలంలో డబల్ బెడ్రూమ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో కూడా ఈ అంశాన్ని అతను ప్రవేశపెట్టాడు. ఏమన్నాడంటే, పట్టణీకరణ దగ్గర కనీసం 4-5% డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ముస్లింలకు కేటాయించాలి అనే ఒక రిజర్వేషన్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టాడు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ముస్లింల వికాసం అనేది గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వాల్లో మెరుగుపడ్డాయా లేదా అనే అంశాన్ని కనుక మనం పరిశీలించినప్పుడు కేవలం 2 అంశాల్లో మాత్రమే కేసీఆర్ ప్రభుత్వం పనిచేసింది. అదొకటి విద్యా విధానంలో టిమ్రీస్ని తీసుకొచ్చింది, తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్. దాని ద్వారా 450 వరకు స్కూల్స్ పెట్టి పిల్లలకు ఉచితంగా భోజన, వసతి, పుస్తకాలు ఏర్పాటు చేసి విద్యను అభ్యసించే కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు. అదొక్క విషయమే స్వాగతించదగ్గ విషయం. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా చిరు వ్యాపారులకు లోన్ ఇచ్చే విషయం కానీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ యొక్క స్వరూపాన్ని మార్చే పరిస్థితి. ఎందుకంటే డైరెక్ట్గా జస్టిస్ రాజేంద్ర కమిటీ ఏం చెప్పిందంటే, ఆర్థిక స్థితిగతులు షెడ్యూల్డ్ క్యాస్ట్, హరిజనులు, గిరిజనుల కంటే దారుణంగా ఉన్నాయని చెప్పిన తర్వాత ఎస్సీ కమిషన్ కానీ, ఎస్సీ కార్పొరేషన్ కానీ, ఎస్టీ ఐటీడీఏ కానీ, బీసీ కార్పొరేషన్ కానీ మీరు సొసైటీ చట్టం కింద పెట్టారు. సొసైటీ చట్టంలో వికాసం కోసము 16 లక్షలు 18 లక్షలు ఇన్నోవా కార్ ఇచ్చేస్తారు, తవేరా ఇచ్చేస్తారు, సబ్సిడీ ఉంటుంది, కట్టకపోతే రికవరీకి అవకాశం లేదు. ఎందుకంటే సొసైటీ చట్టంలో సంక్షేమం ప్రధానం కానీ లాభం ప్రధానం కాదు. మరి స్థితిగతుల్లో ఆర్థిక పరిస్థితులు ఎస్సీల కంటే ఎస్టీల కంటే దారుణంగా ఉన్నాయని టేబుల్పై రిపోర్ట్లు ఉన్నప్పటికీ ముస్లింల కార్పొరేషన్ని మాత్రం కంపెనీ చట్టం కింద పెట్టారు. కంపెనీ చట్టంలో లాభ నష్టాలు మాత్రమే ఆ చట్టం చూస్తుంది. అంటే బ్యాంక్ కన్సర్ట్ లెటర్ ఇచ్చి లాభం ఉంటే వ్యాపారానికి ఈ ప్రభుత్వం డబ్బు ఇస్తుంది, లాభం లేకపోతే ఇవ్వదు. అలాగే సబ్సిడీ అనేది నామమాత్రం ఉంటుంది, ముందు మాత్రం మొత్తం చెల్లింపులు జరపాలి. ₹1,00,000 నేను లోన్ తీసుకుంటే 35% సబ్సిడీ, 30% సబ్సిడీ అంటే సుమారు 30,000 నుంచి 35,000 సబ్సిడీ ఉన్నట్లయితే ముందు 1,00,000 చెల్లింపు చేసిన తర్వాత 35,000 మాఫీ ప్రకటిస్తారు. ఈ అన్ని విధానాలు కూడా అక్కడ లోబాయిష్టంగా ఉన్నాయి. కారణం ఏంటంటే అది కంపెనీ చట్టం కింద ఉంది. మీరు స్వరూపాన్ని మార్చకుండా కేవలం ఆయా సందర్భాల్లో జీవోలు ఇచ్చి కొంత వెసులుబాటు కల్పించడం అనేది కరెక్ట్ కాదు. శాశ్వత పరిష్కారం చూడాలి. శాశ్వత పరిష్కారం చూడాలి అంటే ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ముస్లిం మైనార్టీల సంక్షేమం జరగాలంటే, అభివృద్ధి జరగాలంటే
ముందుగా దాన్ని పబ్లిక్ కంపెనీ చట్టంలోంచి ప్రైవేట్ లిమిటెడ్ పబ్లిక్ కార్పొరేషన్ లిమిటెడ్ చట్టం నుంచి దాన్ని సొసైటీ చట్టంలోకి మార్చాలి. అది కేసీఆర్ చేయగలగాలి, లేదా రేపు ఎన్నికల ప్రణాళికల్లో కాంగ్రెస్ అయినా ప్రకటించాలి. అప్పటిదాకా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వల్ల ఎటువంటి ప్రయోజనం ముస్లిం సమాజానికి ఉండదు. దీనిపై ఇక్కడ ఎవరు కూడా చర్చ చేయడానికి రాజకీయ నాయకులు కూడా ఈ సబ్జెక్టు లేదు, మేధావులకి సబ్జెక్ట్ లేదు, ముస్లిం మేధావులు కూడా ఈ అంశంపై మాట్లాడిన దాఖలాలు లేవు. మన దగ్గర నేను ఇవాళ ఈ సందర్భంగా ఒక కాల్ ఇవ్వదలుచుకుంటా. ముస్లింలకు కావాల్సింది ఖబరస్థాన్లకి గోడలు కాదు, మసీదులకి ఇమాంలకి మౌజిన్లకి జీతాలు కాదు, లేకపోతే మీరు రంజాన్ నాడు ఇస్తున్నటువంటి చిన్న కిట్లు కానీ పనికిరాని బట్టలు కాదు. ఒక అభివృద్ధి సాధించాలి ఏ సమాజం అన్నా, విద్య బాగుండాలి, రాజకీయ నేపథ్యంలో రాజకీయంగా వాళ్ళ ఎదుగుదల కోసం ఒక స్పష్టమైన ప్రణాళిక ఉండాలి. ఇవాళ ఏ పార్టీ అయినా మైనారిటీలకి టికెట్ ఇచ్చిందా? ఒక ఎమ్మెల్సీ మహమూద్ అలీ గారికి ఇచ్చి ఒక మినిస్టర్ ఇచ్చి తన చేతిలో ఎటువంటి పవర్స్ లేకుండా ఆ కమ్యూనిటీకి మేము ఒక మినిస్టర్ ఇచ్చామంటే అది సరైన అంశం కాదు. మనం గ్రహించాల్సింది ఏంటంటే మనకు ఉన్న పవర్స్ ఏంటి, ఏం చేయగలుగుతారు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ యొక్క స్వరూపాన్ని మార్చే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ వక్ఫ్కి జ్యుడిషియల్ పవర్స్ ఇస్తామన్నారు. దేవుడి మాన్యాలైన వక్ఫ్ ఆస్తులన్నింటినీ కొల్లగొడతా ఉంటే ఈ రాష్ట్రంలో మీ తహసీల్దార్లు, మీ ఆర్డీఓలు, మీ జాయింట్ కలెక్టర్లు, మీ కలెక్టర్లు ఈ 2014 నుంచి 23 వరకు అత్యధిక ధరణి పోర్టల్లో ఏదైనా ల్యాండ్ యొక్క స్వభావాన్ని మార్చగలిగారంటే వక్ఫ్ ఆస్తుల్ని కొల్లగొట్టారు తప్ప వాళ్ళు ఎక్కడ కూడా ముస్లిం సమాజానికి సంబంధించిన వక్ఫ్ ఆస్తుల్ని పరిరక్షించే దిశలో ఎటువంటి కార్యక్రమాలు చేయలేదు. మధ్యలో చాలా ఓపెన్గా మజ్లిస్ పార్టీ లీడర్లు కానీ లేకపోతే ఇంకెవరి దగ్గర నుంచి వినతి పత్రాలు వచ్చినప్పుడు ప్రొహిబిటరీలో పెట్టామన్నారు. నేను కేసీఆర్ని, ప్రభుత్వాన్ని, అలాగే రేపు రానున్న కొత్త పార్టీలు ఏదైనా ఉంటే వాళ్ళ ఎన్నికల ప్రణాళికలో స్పష్టంగా ఫస్ట్ చేయాల్సింది ప్రొహిబిటరీలో మీరు గజెట్ నోటిఫికేషన్లు చూసి రాష్ట్రంలో ముద్రించిన వక్ఫ్ ప్రాపర్టీలకి సంబంధించి పరిరక్షణ విధానాన్ని మీరు ప్రకటించాలి. ఎలా పరిరక్షించబోతున్నారు అనేది ఒక అంశం స్పష్టంగా చెప్పాలి. నెక్స్ట్ ఆక్రమణకి గురైన భూములన్నింటినీ ఎలా స్వాధీనపరుచుకుంటున్నారు. ఇక్కడ ఈ సందర్భంలో ఒక చిన్న ఉదాహరణ ఇవ్వదలుచుకుంటున్నాను. 95లో వక్ఫ్ చట్టం ఉంది, 1995 వక్ఫ్ యాక్ట్ ఉంది. ఆ వక్ఫ్ యాక్ట్ని 2013లో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ద్వారా అమెండ్మెంట్ జరిగింది. 2013లో అమెండ్మెంట్లో ఏమన్నారంటే ఈ దేశవ్యాప్తంగా దేశం మొత్తంలో తెలంగాణలో అత్యధిక వక్ఫ్ భూములు ఉన్నాయి కాబట్టి వాటిని పరిరక్షిస్తే ముస్లింల అభివృద్ధికి ఆయా భూములే ఆయా పెట్టుబడులుగా మారి వాళ్ళ వికాసానికి దారి తీస్తాయనే అంశంతో 2013లో వక్ఫ్ చట్టం 95ని సవరణ చేసినప్పుడు 52A సెక్షన్ తెచ్చారు. 52A సెక్షన్లో స్పష్టంగా ఏమన్నారంటే ప్రైమ ఫేసి ప్రాథమికంగా ఎవరైనా వక్ఫ్ ఆస్తిపై ఉన్నట్లయితే అన్యాక్రాంతమవుతే ఆక్రమణ చేస్తే ఎటువంటి ఆధారాలు అడగకుండా నేరుగా జిల్లా కలెక్టరు, సిపి కానీ ఎస్పీ కానీ డైరెక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ కమిటీలో చైర్మన్, వైస్ చైర్మన్గా ఉంటారు కాబట్టి, కో చైర్మన్గా ఉంటారు కాబట్టి ప్రైమ ఫేసీగా 2 సంవత్సరాలు శిక్ష పడే క్రిమినల్ కేసు పెట్టొచ్చని చట్టం స్పష్టంగా చెప్తుంది. నేను ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వానికి లేకపోతే రేపు ఎన్నికలకు వస్తున్నటువంటి రాజకీయ పార్టీలకు ఒకటే అడగదలుచుకున్నా. 52A సెక్షన్ ఎప్పటి నుంచి 2013 నుంచి వచ్చింది, 2023 10 ఏళ్ళైంది. 2014 నుంచి 23 వరకు 2 పర్యాయాల్లో ముఖ్యమంత్రి చేశారు. మీ అధికారం ఉంది. ఒక్క 52A కేసుకి సంబంధించి ఒక్క FIR ఈ తెలంగాణ రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తుల అన్యాక్రాంతంపై పెట్టారా? ఎందుకు పెట్టలేదంటే పెత్తందారీ వ్యవస్థ, అగ్రవర్ణాలన్నీ ల్యాండ్స్ని కొల్లగొట్టారు కాబట్టి పెట్టే ధైర్యం ఈ ప్రభుత్వాలకి లేకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు రాజకీయాలు వేడెక్కుతున్న ఈ నేపథ్యంలో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకి సంబంధించి మీకున్న ప్రణాళికలేంటో స్పష్టంగా చెప్పాలని చెప్పి నేను ఆయా రాజకీయ పార్టీలకు డిమాండ్ చేస్తూ ఉన్నాను. తర్వాత అంశాలు చాలా ఉన్నాయి. విద్యకి సంబంధించి అనేక మార్పులు, జూనియర్ కాలేజీలు పెంచాలి, డిగ్రీ కాలేజ్ ముస్లిం సమాజానికి తీసుకురావాలి. ఉర్దూ మాధ్యమంగా నడుస్తున్న పాఠశాలని మీరు మూసేస్తూ ఉన్నారు. మీరు ఎందుకు మూసేస్తున్నారు అంటే పిల్లలు లేరు, టీచర్ లేరు అంటున్నారు. మీరు అన్ని చోట్ల మీరు ప్రచారాలు చేయడానికి సంపూర్ణంగా ప్రభుత్వం బడ్జెట్లు కేటాయిస్తూ ఉంది. ఉర్దూలో మీకు రిక్రూట్మెంట్కి సంబంధించి ఎటువంటి పరీక్షలకి సంబంధించి లేదా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలకి సంబంధించి ఎటువంటి ప్రణాళికలు లేకపోవడంతో ఆయా పాఠశాలలు మూతపడతా ఉన్నాయి.
ఇక్కడ అధికారికంగా రెండవ భాష ద్వితీయ భాష ఉర్దూగా మీరు గుర్తింపు ఇచ్చారు. కాబట్టి అన్ని పాఠశాలల్లో ఐచ్ఛిక సబ్జెక్ట్ కింద ఉర్దూని ప్రవేశపెట్టాలి. జూనియర్ కాలేజు ఉర్దూని ఐచ్ఛిక సబ్జెక్ట్గా ప్రవేశపెట్టాలి. డిగ్రీ కాలేజీలలో ఉర్దూని ఐచ్ఛిక సబ్జెక్ట్గా ప్రవేశపెట్టాలి. దానికి సంబంధించిన స్టాఫ్ని రిక్రూట్ చేయాలి. జిల్లా కలెక్టర్ల కార్యాలయాల్లో ఉర్దూలో ఎవడైనా వినతి పత్రం సమర్పిస్తే, గ్రివెన్స్ సమర్పిస్తే చదవడానికి మేము మోడరేటర్ని అపాయింట్ చేయమని చెప్పడం జరిగింది. డిమాండ్ అది చేయాలి. ఇలా చేసుకుంటూ పోతే అనేక అంశాలపై ముస్లిం సమాజానికి వికాసం ఇవ్వాల్సిన బాధ్యత ఈ తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్పై ఉంటుంది. కాబట్టి మేధావులతో చర్చించి వాళ్ళకు ఒక ఉప ప్రణాళికా విధానం కానీ లేదా వాళ్ళకు ప్రత్యేక మేనిఫెస్టోని కానీ ఈసారి కొత్తగా తెలంగాణ రాష్ట్రం విడుదల చేసి ఆదర్శంగా నిలవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను.